ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వామన్నం తాలింపు పెడుతున్నానండి. ఇది వామన్నం అంటే వెరైటీగా చేస్తున్నాను అనుకోవద్దు, ఆరోగ్యం కోసం. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి, పిల్లలున్నా పెద్దవాళ్ళైనా కూడా. ఎందుకంటే అరుగుదల కొంచెం తేడాగా ఉన్నది, పొట్టుబ్బరంగా ఉన్నది అంటారు చూసారా, అలాంటప్పుడు వామన్నం తాలింపు పెట్టేసుకుంటామండి మేము. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మరి ఇలాంటప్పుడు కొద్దిగా కాని చినుకులు తడుస్తూ ఉంటారు అనేవారు పెద్దవాళ్ళు. అలాగా కొద్దిగా చినుకులు తడుస్తాం ఎంత గొడిగేసుకున్నా, మరి కొంచెం తేడా చేస్తూ ఉంటుంది. అలాగా ఆ తేడాకి వేడిని అందాలంటే వామన్నం తాలింపు పెట్టుకోవాలి. ఇలాగా చాలా రకాలుగా మనకి ఆరోగ్యానికి ఉపయోగపడేది. కళాయి పెట్టుకున్నాను కదా, వీటెక్కింది. చక్కగా నెయ్యి వేసానండి, మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా, మరి ఇందులో ఏం వేస్తాననేది మీకు నేను చెబుతాను. చక్కగా వామన్నం కదా మనం చేసుకునేది, మరి ఇంత వామ వేసుకోవాలండి. కొంచెం ఏదో మనం అన్నాం కదా అని క్షేత్రానికి ఇంత అనే కదిపితే కుదరదండి. చక్కగా ఇలాగ ఎక్కువ వాము వేసుకోవడం వల్ల మనకి మంచిగా ఆరోగ్యానికి బాగుంటుంది. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది చూసారా, వాళ్ళు కూడా ఇలాగ వామన్నం తింటే మనం ట్యాబ్లెట్లే కాదండి, తిండిలో కూడా మనకి చాలా వరకు కవర్ అయిపోతుంది. ఈ ఎండుమిర్చి పెద్ద కారం లేవులేండి, మీకు కారం కావాలంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పోపులో ఇలా ఎండుమిర్చి వేగిపోయింది అనుకోండి, ఎంత కరకల్లాడుతూ ఎంత రుచిగా ఉంటుందో తెలుసా. ఎండుమిర్చి కానీ ఇందులో వేసిన కరివేపాకు కానీ పాడైన అవసరం లేదు. ఈ 3 మాత్రమే వేస్తాం ఈ తాలింపుకి, ఈ 3 వేస్తానండి, ఇంకేమీ వేయను. వారైతే కారం కాయలు కాకుండా కమ్మటకాయలు చేస్తారు, నేను ఎక్కువ వేసేస్తాను ఘాటు వచ్చేస్తుంది అనేసి. అంటే అందరూ తినలేరు కదా, ఒక్కొక్కరు కారంగా ఉండాలి అనుకుంటారు. కానీ వామ అయితే ఘాటు ఉంటుంది కదా, ఆ ఘాటు వల్ల మనకి ఎక్కువ కారం అవసరం లేదు. కానీ మిరపకాయ ముక్క కానీ ఏమీ పాడేయవలసిన అవసరం లేదు. చక్కగా పచ్చడిది తాజా కరివేపాకు, గుప్పుడు కరివేపాకు, ఈ 3 ఈ పోపు చక్కగా వేపాలండి. బాగా ఏం చేసి అప్పుడు నేను ఏం వేస్తాననేది చూపిస్తాను, మీకు చెబుతాను. మరి నేనైతే కొళ్ళుప్పు వాడతాను కదా, మీకైతే తెలిసిందే, వంటల్లో చూస్తారు కదా. ఇది కొంచెం మరి గోటంతో కొంచెం మెత్తగా దంచుకుంటానండి. మెత్తన ఉప్పు వేయాలి కదా, కొళ్ళుప్పు అయితే కరగదు. మరి ఇందులో మరి తడి అనేది ఉండదు కదా. అన్నం పక్కన పెట్టేసుకున్నానండి వండేసి. చక్కగా చూసారా, ఎండుమిర్చి బాగా ఏగని. ఈ వాము ఇంకా ఏగాలి. వాము ఏగి కమ్మట వాసన వచ్చేస్తుందండి. అప్పుడు మనం కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసాను కదా, ఇది వేగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకుందాం. పసుపు కూడా కొంచెం ఎక్కువే వేయాలండి. ఈ వంట చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇన్ని రకాలుగా ఇలా వేస్తున్నామంటే ఇది వేడి చేసేది, మనకి అజీర్ణాన్ని తగ్గించేది అని అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ స్టవ్ ఆపేసాను, కొంచెం అన్నం తీసుకుని వేసుకుంటాను. ఇంకోనండి, అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఈ అన్నం ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం పడుతుంది. మా వారికి నాకు సరిపోతుందండి చక్కగా. ఇంతే, ఇలాగ కలిపేసాను అనుకోండి సరిపోతుంది. ఇందులో మనకి సాల్ట్ వేయాలి కదా, సాల్ట్ వేయాలంటే ఉప్పు కూడా దంచుకోవాలి చక్కగా. తినలేకపోయిందండి, ఏమీ బ్రహ్మ విద్య కాదు. కానీ ఇది సాల్ట్ చేసుకునేదాన్ని నేను ఈ మధ్య చేయలేదండి. కొంచెం అలాగా అయిపోతుంది. నేను చేస్తాను, అది కూడా చూపిస్తాను. అప్పుడు మీరు అందరూ కల్లుప్పే వాడుకుంటారు, అంత మంచిదండి. ఇంకా ఏ కల్తీ లేనిది, పంట దగ్గర నుంచి మనకు వచ్చేస్తుంది కళ్ళుప్పు అంటేనే. చక్కగా మనం అదే వాడుకుంటే మనకి ఈ బీపీలు అవి తగ్గుతాయండి నిజంగా. ఎందుకంటే అనుభవంతో చెబుతున్నాను. మా వారు చాలా రకాలు తెచ్చారు బీపీ తగ్గుతుందని, కానీ తగ్గలేదు, సరికదా పెరిగింది. అందుకు నేను మామూలుగా కళ్ళుప్పులోకి వచ్చేసాను అన్నమాట. ఇలాగా చేసుకుంటూ ఉంటాను. మరి ఇలా చూస్తే చాలా బాగుంది అనుకుంటారు కదా, ఇలా కొనుక్కు తినడానికి ఇష్టపడతాం, చేసుకుని తినడానికి కూడా ఇష్టపడితే మన ఆరోగ్యం ఇంకా ఎంత బాగుంటుందో కదా. ఇదిగోనండి, వామన్నం తాలింపు పెట్టాను. వామన్నం రెడీ అయిపోయింది. ఇది కమ్మగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. పులిహోరలో పులుపు ఉంటుంది తప్ప ఇది అంతకన్నా బాగుంటుంది. పులుపు ఇందులో మనకి ఇది అజీర్ణం తగ్గించడానికి, వేడి చేయడానికి,
పొట్టుబ్బరు తగ్గించడానికి, బాగా అరుగుదల అవ్వడానికి, డైజెషన్ అనేది బాగా ఫ్రీగా అవ్వడానికి తింటాం వామన్నం. అందుకు ఇలానే తాలింపు పెట్టుకోవాలి. చక్కగా నెయ్యి తాలింపు కానీ, పప్పు నూనె తాలింపు కానీ వేసుకున్నామనుకోండి, మరి తినడానికి కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి మనకి సాయంత్రానికే మనకి ఇది పనిచేసింది అనేది తెలిసిపోద్ది. ఆకలేసేస్తుంది అనమాట. అరుగుదల బాగా అవి ఆకలేస్తుంది. ఆకలిలో వేయట్లేదు, నిమ్ముగా ఉన్నది అంటారు చూసారా, అలాంటప్పుడు చక్కగా ఇంత వామ్ వేసుకుని అంత అన్నం ఒక్క ఎండుమిరపకాయ తుంచుకుని గుప్పుడు కరివేపాకు వేసేసుకుని మరి నూనె కాగేటప్పుడు తాలింపు వేసేసి అన్నం వేసేసి ఇటుకటి పసుపు వేసేసారే అనుకోండి, వామన్నం రెడీ అయిపోతుంది కదా, చక్కగా పెట్టేయచ్చు. నేనైతే ఈవినింగ్ చేసేస్తానండి. ఉదయం అయితే మా వారికి టిఫిన్కి అయితే కలిసి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఇది తినేసారనుకోండి మధ్యాహ్నం మామూలుగా భోజనం చేయడానికి అవుతుందని అలాగా చేస్తానమాట. చూసారా, మరి నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వామన్నం ఇలా చేసుకుంటారా? ఆరోగ్యం అండి. పిల్లలకు కూడా చేసి పెట్టాలి, ప్రత్యేకంగా పిల్లలకి చేసి పెట్టాలి. మరి మా పెద్ద మనవడికైతే, మా పెద్ద పాప గారు బాబుకి చాలా ఇష్టం. ఆయనకి పులిహార ఇష్టం అని చెప్పి ఇలా తాలింపు పెట్టేసి, మంచిదే కదా కొంచెం లెమన్ కూడా పిండేసి ఇచ్చేసి దాన్ని తింటాడని. పులుపు ఉంటేనే కానీ తినేవాడు కాదనమాట. వేసుకోకూడదని కాదు, వేసుకోవచ్చు, ఇలా కూడా కమ్మగా ఉంటుందని చెబుతున్నాను. అందుకును చాలా ఇష్టం ఆయనకి. అమ్మా ఇది తాలింపు, ఇది చెయ్యి, వాము అన్నం చెయ్యి, వాము పులిహార చెయ్యి అంటాడు అన్నమాట. తాలింపు అంటాం, అది తెలియదు, పులిహార అనుకుంటాడు, పుల్లగా ఉంటుందని అని కూడా ఇప్పుడు పెద్దోడైపోయాడండి. చక్కగా చూసారు కదా, నచ్చిందా? మరి చెబుతూ ఉంటే మీకు అలా లెంత్ ఎక్కువైపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.